బొలిశెట్టి శ్రీనివాస్ గారు, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే గారు, దాంతోపాటుగా కొంతమంది జనసేన చోటా మోటా నాయకులు, దానికి తోడు ఆంధ్రజ్యోతి, దానికి తోడు ఏపీ గవర్నమెంట్కు సంబంధించిన ఫ్యాక్ట్ చెక్ అంట వాళ్ళు నా మీద చాలా ఆరోపణ చేశారు. అంబటి రాంబాబు గారు ఫేక్ ఫోటోలు రిలీజ్ చేసి గందరగోళాన్ని సృష్టిస్తున్నారు. అంబటి రాంబాబు అంబటి ఆత్రం అంట. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు చెప్తున్నాడు, అంబటి ఆత్రం, ఏదో రాంగ్ ఫోటోలు ప్రొడ్యూస్ చేశారు, రాంగ్ ఫోటోలు సాక్షికి రిలీజ్ చేశారు అని చెప్తున్నా. దానికి కూడా సమాధానం చెప్తా, మీరు కూడా సమాధానం చెప్పండి. ఇది సాయి కృష్ణ ఫోటో, ఒప్పుకుంటారు అందరూ? ఇది సాయి కృష్ణని కొట్టినటువంటి చిత్రాలు నేనే రిలీజ్ చేశా. ఇది సాయి కృష్ణ గోల్డ్ పీకినటువంటి ఫోటోలు నేనే రిలీజ్ చేశా. ఇది సాయి కృష్ణ కాలు కొట్టిన దెబ్బలు నేనే రిలీజ్ చేశా. ఇది సాయి కృష్ణ మృతదేహం నేనే రిలీజ్ చేశా. ఇవన్నీ ఫాల్స్ అంటున్నారు. అంటే ఎన్ని ఫాల్స్ అని ప్రచారం చేస్తున్నాను అంటే మీ ఉద్దేశం ఈ కుర్రోడికి ఏం జరగలేదనిగా, అంటే ఈ కుర్రోడు బతికే ఉన్నాడనిగా అనేగా. ఏమయ్యా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు బతికే ఉన్నాడనేగా, అలాగే బొలిశెట్టి శ్రీనివాస్ గారు బ్రతికే ఉన్నాడనిగా. ప్రొడ్యూస్ చేయండి 29వ తారీఖున, నా తప్పని ఒప్పుకుంటా, మీకు దండం పెడతా, తప్పని ఒప్పుకుంటా నేను. ఈ కుర్రోడిని ప్రొడ్యూస్ చేయండి రేపు 29వ తారీఖున. అతి దారుణం చేసి నా మీద తప్పు పెడతారా? నా తప్పు అయితే ధైర్యంగా తప్పని ఒప్పుకుంటా, గుర్తుపెట్టుకోండి. దీనిలో గుండెలు పగిలి ఒక తల్లి ఆర్ద్రత చూసి సపోర్ట్ చేశాం మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, జగన్మోహన్ రెడ్డి గారి తరఫున. రాజకీయం కోసం కాదు, రాజకీయం కోసం చాలా చేయొచ్చు, ఇది కాదు అని అంటాడు బొలిశెట్టి శ్రీనివాస్ గారు. జనసేన నాయకులు నవీన్ రెడ్డి మృతదేహం ఫోటో చూపించి సాయి కృష్ణదని ఫేక్ ప్రచారం చేస్తున్నాడు. నేను ఫేక్ ప్రచారం చేస్తున్నాను, ఓకే, నేను ఫేక్ ప్రచారం చేస్తున్నా, వాస్తవం చెప్పండి. ఏమండి జనసేన ఎమ్మెల్యే గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పండి, వాస్తవం ఏంటి చెప్పండి అంటారు. అంబటి విడుదల చేసిన సాక్షిలో ప్రచారం చేసిన ఆ చిత్రాలే, మృతదేహం ఎక్కడుందో ఫోటోలు ఎవరు తీశారో కోర్టుకు చెప్పాలి, లేదంటే అవి ఫేక్ ఫోటోలను అంగీకరించి